కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 30వ వచనం. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, శరణజొచ్చు వారందరికీ ఆయన కేడము. వాక్కు అనగా దేవాంతి దేవుని మాటలు, ఆయన స్వరము, ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు. ఈరోజు దావీదు గారు అంటూ ఉన్నారు ఏంటంటే, అయ్యా నీ వాక్కు చాలా నిర్మలముగా ఉన్నది. ఈరోజు దేవాంతి దేవుని యొక్క స్వరము మనకి ఏ విధముగా ఉంటూ ఉంది, ఏ విధముగా కనబడుతూ ఉంది? నిర్మలంగా కనబడుతూ ఉందా, లేదా దేవాంతి దేవుని యొక్క వాక్కు ఇబ్బంది పెట్టే విధముగా మనకి కనబడుతూ ఉందా? ఈరోజు మనం ఏ విధముగా మనకి కనిపిస్తుంది వాక్యము? దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా నీ వాక్కు నాకు నిర్మలముగా ఉన్నది. అంటే అది స్వచ్ఛముగా నాకు కనబడుతూ ఉందయ్యా, నా జీవితానికి, నా బ్రతుకుకి అది నాకు కావాలి, అది నాకు కావాలని చెప్పి ఆయన ఆశపడుతూ ఆ వాక్యం కోసము తృష్ణగుని ఆ వాక్యానికి ఒక పేరు పెడుతూ ఉన్నాడు. నీ వాక్కు నాకు నిర్మలమైనది. హల్లెలూయా. ఈరోజు అదే వాక్కు మన మధ్యలో నివసిస్తూ ఉన్నది. యోహాను గారు మాట్లాడుతూ ఉన్నారు, ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, అది దేవుని దగ్గర ఉండెను, కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసిస్తూ ఉంది. ఈ వాక్కు నీకు ఏ విధముగా కనబడుతూ ఉంది? ఇది దావీదు గారి టైంలోనే కాదు, దేవాంతి దేవుడు అంటూ ఉన్నారు కదా, ఆది యందు వాక్యము ఉండెను. ఇప్పుడు కూడా వాక్యం ఉంది, వాక్యము స్థిరమైనది. హల్లెలూయా. మరి అదే వాక్కు, అదే వాక్యము, అదే కట్టడలు మన దగ్గర కూడా ఉంటూ ఉన్నాయి. మన మధ్యన ఆయన ఆత్మస్వరూపే సంచరిస్తూ ఉన్నారు ఆయన. మరి దావీదు గారికి కనిపించిన వాక్కు నిర్మలమైనది. ఈ రాత్రి కాల సమయంలో వాక్కు మనకి ఏ విధముగా కనబడుతూ ఉంది? ఆ యొక్క వాక్యము పట్ల మనం ఎటువంటి అభిప్రాయాన్ని మనము కలిగి ఉన్నాం? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదవండి తల్లి. దేవుని వాక్యం కోసం యాకోబు గారి దృష్టిలో ఏ విధముగా కనబడుతూ ఉన్నదో ఆయన వర్ణిస్తూ ఉన్నారు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మకు రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించు. హల్లెలూయా. యాకోబు గారు అంటూ ఉన్నారు, అది శక్తివంతమైనది వాక్కు. ఎందుకు తెలుసా? నీ శరీరమును, నీ ఆత్మను రక్షించే విధముగా కనబడుతూ ఉంది. కాబట్టి యాకోబు గారు అంటూ ఉన్నారు, నా దృష్టిలో వాక్యం ఏ విధముగా ఉన్నదంటే శక్తి గలదిగా కనబడుతూ ఉంది. హల్లెలూయా. దావీదు గారు అంటూ ఉన్నారు, వాక్కు నిర్మలముగా కనబడుతూ ఉంది. యాకోబు గారు అంటూ ఉన్నారు, వాక్కు శక్తి గలగా కనబడుతూ ఉంది. ఇర్మీయా గారు మాట్లాడుతూ ఉన్నారు ఏమనంటే, ఇదిగో యెహోవా వాక్కు అది అగ్ని వంటిది కాదా, యెహోవా వాక్కు అది శుద్ధి వంటిది కాదా. ఇర్మీయా గారికి ఏ విధంగా కనబడుతుంది అంటే దహించు అగ్ని వలె వాక్కు కనబడుతూ ఉంది. హల్లెలూయా. ఈరోజు నీకు ఏ విధంగా కనబడుతూ ఉంది? పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్న వేస్తూ ఉన్నారు, ఏ విధంగా మనకు కనబడుతూ ఉంది వాక్కు అనేది? దేవాంతి స్వరం అనేది ఏ విధంగా కనబడుతూ ఉంది? అంతేకాదు యోహాను పత్రిక 17వ అధ్యాయము 17వ వచనం ఒక్కసారి తీయండి తల్లి. ఆయన వాక్కు కోసం ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో యోహాను గారు మాట్లాడుతూ ఉన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం చదువుతుంది. ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. హల్లెలూయా. యోహాను గారు మాట్లాడుతూ ఉన్నారు, అయ్యా నీ వాక్యము సత్యము గలదయ్యా అని మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు ఒకసారి చూద్దాం, యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు, సీమోను పేతురు, ప్రభువా మేము ఎవరు ఎందుకు వెళ్తాము? నీవే నిత్య జీవము మాటలు గల వాడవు. హల్లెలూయా. పేతురు గారు అంటూ ఉన్నారు, నీ నోటిలోంచి వచ్చిన మాటలు, నీ నోటిలోంచి వచ్చిన అయ్యో ఆజ్ఞలు ఏ విధముగా ఉన్నాయా? నీ నోటిలోంచి వచ్చిన స్వరము మాకు ఏ విధముగా ఉంది తెలుసా? మేము ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేకుండా నీ మాట
నిత్య జీవము గల మాటలను ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గారు అంటూ ఉన్నారు, నీ వాక్యము నిర్మలమైనదయ్యా. యాకోబు గారు అంటూ ఉన్నారు, నీ వాక్యము శక్తి గలదయ్యా. ఇదిగో యోహాను గారు మాట్లాడుతున్నారు, నీ వాక్యము సత్యమైనదయ్యా. అంతేకాదు పేతురు గారు మాట్లాడుతున్నారు, నీ వాక్యము జీవము కలదయ్యా. ఇర్మీయా గారు అంటూ ఉన్నారు, నీ వాక్యము ఇదిగో సుత్తి వంటిదయ్యా, నీ వాక్యము అగ్ని వంటిదయ్యా అని మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. నీ దృష్టిలో నా దృష్టిలో వాక్యము ఏ విధముగా కనబడుతూ ఉంది? ఏమిటయ్యా ఈ అగ్ని? ఏమిటయ్యా ఈ యొక్క బలమైనది? ఏమిటయ్యా ఇది శక్తివంతమైనది? ఏమిటయ్యా ఇదిగో నిత్య జీవం గల మాటలు అంటే దేవాది దేవుని వాక్యము. హల్లెలూయా. ఇది ఎప్పుడు ఉందయ్యా? ఆది యందు ఉన్నది వాక్యము. ఈరోజు నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఉంటుంది వాక్యము. ఈ వాక్యము నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా వాక్యం అనేది ఉంటుంది. హల్లెలూయా. దీనికి అంతము లేదు. దీనికి వాక్యానికి అంతము లేదు. నీవు నేను అంతమైపోతాము, కానీ వాక్యానికి అంతమని లేదు. ఈ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. ఆ మాటలో జీవం ఉంది, ఆ మాటలో శక్తి ఉంది. ఆ మాట మారదు. ఈ లోకము మారినా, ఆకాశము మారినా, నువ్వు మారినా, నేను మారినా, ఈ లోకము గతించిన ఆ మాటలో మార్పు లేదు. హల్లెలూయా. మరి ఈ వాక్యము మనుషులతో ఏ విధముగా మాట్లాడుతూ ఉంది? ఈ వాక్యము సజీవమైనది, శక్తి గలది, అగ్ని వంటిది. ఆయన దావీదు గారు నిర్మలమైనది. ఈ వాక్కు దేవాతి దేవుని యొక్క వాక్కు, ఆయన కట్టడలు, ఆయన స్వరము మనుషులతో ఏ విధముగా మాట్లాడుతూ ఉంది? పూర్వకాలం నుంచి ఉన్నది, ఆది నుంచి ఉన్నది వాక్యము. కానీ మనుషులతో ఏ విధముగా మాట్లాడుతున్నది వాక్యము అని చూస్తున్నట్లయితే స్వప్నముల ద్వారా మాట్లాడుతూ ఉంది, గూఢ అర్థముల ద్వారా మాట్లాడుతూ ఉంది, మర్మముల ద్వారా మాట్లాడుతూ ఉంది, యెహోవా వాక్కు ప్రత్యక్షముగా మాట్లాడుతూ ఉంది, యాజకుల ద్వారా మాట్లాడుతూ ఉంది, పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతూ ఉంది. అంతేకాదు దేవదూతల ద్వారా కూడా ఈ వాక్యము మాట్లాడుతూ ఉంది. ఎప్పుడైనా వాక్యము నీతో మాట్లాడిందా? నువ్వు బైబిల్ చదువుతూ ఉన్నావు ప్రతి దినము, ఎప్పుడైనా దేవుని వాక్యము నీతో మాట్లాడిందా? నీతో మాట్లాడితే ఏ విధముగా ఉంటుంది తెలుసా? దేవాది దేవుడు మాట్లాడితే దావీదు గారు అంటూ ఉన్నారు, జుట్టే తేనె ధారల కన్నా మధురమైనది. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యాలను నేను చదువుతూ ఉంటే ఆయన ఒక వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. హల్లెలూయా. ఎప్పుడైతే వాక్యం నాతో మాట్లాడిందో గంతులు వేయడం ప్రారంభించాను. హల్లెలూయా. ఆయనను స్తుతించడము ప్రారంభించాను, ఆయనను కీర్తించడము ప్రారంభించాను. ఆ రోజంతా కూడా అదే వాక్యము ఎంత సంతోషముగా ఉందో, ఎంత ఆనందముగా ఉందో. వాక్యము నీతో మాట్లాడుతుంది. హల్లెలూయా. అయినట్టు ఉన్నారు శరీరధార్య ఈ లోకములో నివసిస్తూ ఉన్నారు. ఏ విధముగా తెలుసా? ఇది దేవాది దేవుని వాక్యము. హల్లెలూయా. ఇది మీ అందరి దగ్గర ఉన్నది. ఈ వాక్యాన్ని చదవగలుగుతున్నావా? దేవాది దేవుడు ఏ విధముగా మాట్లాడతారంటే ముఖ్యముగా 3 రకాలుగా మనిషితో మాట్లాడతారు. మొట్టమొదటిది ఏ విధముగానంటే ఆయన దేవుడై ఉండి ప్రత్యక్షముగా మాట్లాడతారు. మొట్టమొదటిగా హల్లెలూయా. రెండవదిగా దేవదూతల ద్వారా మాట్లాడతాడు.
మూడవదిగా యాజకుల ద్వారా దేవాతి దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. అది అవసరమును బట్టి దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవాతి దేవుడు మొట్టమొదటిగా ఏ విధముగా ఆయన మాట్లాడతారనంటే ప్రత్యక్షంగా మాట్లాడే దేవుడు. హల్లెలూయా. అబ్రహాము దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటంటే, ఓ అబ్రహామా ఒకసారి తీయండి. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అబ్రహాము గారితో మాట్లాడుతూ ఉన్నారు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశమునకు నువ్వు వెళ్ళుము. హల్లెలూయా. యెహోవా అని అక్కడ మనకి కనబడుతూ ఉంది. అంటే ఎవరు మాట్లాడుతూ ఉన్నారు అంటే యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. యెహోవా దేవుడు ప్రత్యక్షమై ఈ యొక్క అబ్రహాము గారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ అబ్రహాము, నువ్వు అక్కడ ఉండడానికి వీలు లేదు. ఇదిగో నేను కోరుకుంటూ ఉన్నాను, నేను పిలుస్తూ ఉన్నాను. ఆ సమస్తము నువ్వు విడిచిపెట్టి నువ్వు నా దగ్గరికి నేను చూపించి ఆ దేశంలోకి నువ్వు వెళ్ళాలని మాట్లాడుతూ ఉన్నాను. అంటే దేవాది దేవుడు మొట్టమొదటిగా ఏ విధంగా మాట్లాడుతారు అని అంటే ప్రత్యక్షము ద్వారా మాట్లాడతారు. హల్లెలూయా. అబ్రహాము దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు అబ్రహాము విధేయత చూపాడు. అబ్రహామాన్ని విడిచిపెట్టుకున్న తర్వాత 15వ అధ్యాయంలో ఏ విధంగా ప్రత్యక్షమయ్యారో ఒకసారి చూడండి తల్లి. 15వ అధ్యాయం 1వ వచనం చదువుతుంది. యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమైన. హల్లెలూయా. 15వ అధ్యాయంలో వాక్యము ద్వారా ఆయన దర్శనం ఇచ్చాడు. హల్లెలూయా. మొట్టమొదటి 12వ అధ్యాయంలో యెహోవా ప్రత్యక్షమయ్యాడు. 15వ అధ్యాయంలో వాక్యము ద్వారా ప్రత్యక్షమై ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఇప్పుడు నిన్ను ఆశీర్వదిస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆయన అవసరమును బట్టి, ఆ పరిస్థితిని బట్టి, ఆ సమయమును బట్టి మనుషులకు ఆయా రకములుగా ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు తెలుసా? నువ్వు విధేయత చూపినప్పుడు, ఆయన మాట నువ్వు అంగీకరించినప్పుడు, ఆయన మాట నువ్వు విధేయత చూపినప్పుడు, నువ్వు అన్ని విడిచిపెట్టుకుంటే వాక్యము నీలో నెరవేరుతుంది. హల్లెలూయా. అన్ని నువ్వు విడిచిపెట్టుకుని ఉంటే నేను ఆశీర్వదించడానికి ఆయన చూస్తూ ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో. హల్లెలూయా. ఈరోజు దేవాది దేవుని వాక్యము నీలో నెరవేరాలంటే, వాక్యం నీకు అర్థం కావాలంటే, వాక్యములో నువ్వు నివసించాలంటే, ఆ వాక్యం నీ హృదయంలో ఉండాలంటే, ఆ వాక్యం నీ కుటుంబంలో ఉండాలంటే, ఆ వాక్యం ద్వారా నువ్వు ఆశీర్వాదము పొందాలనంటే ఏమి చేయాలో తెలుసా? ఆయనను అంగీకరించాలి. హల్లెలూయా. అన్ని విడిచిపెట్టుకుని నువ్వు వెంబడించాలి తల్లి. వాక్యము అబ్రహాముకి మొట్టమొదటిగా యెహోవా ప్రత్యక్షమయ్యాడు. రెండవదిగా వాక్యం ద్వారా ఆయన ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నువ్వు నన్ను ఎలా హింసించుచున్నావు? ఒక స్వరము పలుకుట వినెను. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారికి ఇదిగో ఆయన ఏ విధంగా తెలుసా? స్వరము ద్వారా, వాక్కు ద్వారా ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఆ దమస్కు మార్గములో వెళుతుండగా దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే, ఓ సౌలా, ఓ సౌలా, ఎందుకు నువ్వు నన్ను హింసించుచున్నావు? ఎందుకు నన్ను బాధ పెడుతూ ఉన్నావు? ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏమిటంటే, ఎవరవయ్యా నీవు? ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు హింసించుచున్నా యేసును. హల్లెలూయా. స్వరము ద్వారా మాట్లాడాడు. ఈరోజు దేవాది దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటో తెలుసా? స్వరము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాముకు వాక్యము ప్రత్యక్షమైనట్లు ఈరోజు వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యో, అపోస్తలుడైన పౌలు గారు స్వరముతో మాట్లాడినట్టు ఈ రాత్రి కాల సమయంలో ఆయన స్వరముతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. విధేయత చూపగలుగుతూ ఉన్నావా? లేదా అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడినట్టు ఎవడవయ్యా నువ్వు అని చెప్పి అవిధేయత నువ్వు కలిగి ఉన్నావా? ఎప్పుడైతే నువ్వు హింసించుచున్న క్రీస్తు అనే మాట విన్నాడో వెంటనే విధేయత చూపాడు, వెంటనే లోబడ్డాడు, వెంటనే లొంగిపోయాడు. సమస్య నువ్వే ప్రభు అని ఆయనను వెంబడించడం జరిగింది. ఎన్ని వాక్యాలు వింటూ ఉన్నాం మనం, ఎన్నిసార్లు బైబిల్ చదువుతూ ఉన్నాం, ఎన్ని స్వరములు దేవాది దేవుని యొక్క స్వరము ఆయన మాట్లాడుతూ వింటూ ఉన్నాం. లోబడుతున్నావా? విధేయత చూపుతున్నావా? ఆయన కట్టడలను నువ్వు అనుసరిస్తూ ఉన్నావా? ఏ విధముగా కనబడుతుంది ఈ రాత్రికాల సమయంలో వాక్యము?
ఏ విధంగా కనబడుతుంది నీకు ఈ రాత్రికాల సమయంలో? వాక్యము లోబడగలుగుతున్నావా? అనేక సార్లు దేవాది దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. విధేయత చూపగలుగుతూ ఉన్నావా తల్లి? అపోస్తలుడైన పౌలు గారు ఎలాంటి వాడు తెలుసా? హింసించేవాడు మారాడు. హల్లెలూయా! అంతేకాదు ఒకప్పుడు ప్రాణము తీసేవాడు. యేసయ్య స్వరం విన్న తర్వాత, ఆయన వాక్యం ఆయనలోనికి అపోస్తలుడైన పౌలు గారు గ్రహించిన తర్వాత యేసయ్యకే ప్రాణాన్ని అర్పించాడు. హల్లెలూయా! ఈరోజు ఏం అర్పించగలుగుతున్నావు? వాక్యం అంటే లెక్కలేని స్థితి. వాక్యము వినబడుతుంది, ప్రార్థనకు వద్దాము, సంఘములకు వద్దాము, లెక్కలేని స్థితి, లెక్కలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నాం. అనేక మంది ప్రవక్తలు రాస్తూ ఉన్నారు, నీ వాక్యము జీవము గలదయ్యా, నన్ను జీవింపజేస్తూ ఉంది, అది అగ్ని వంటిదయ్యా, నా పాపములను ఇదిగో నా పాపములు అగ్ని వచ్చి కాల్చివేసినట్లు నా పాపములు కాల్చివేస్తూ ఉన్నాను చెప్పి అనేక మంది ప్రవక్తలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు లోబడుతూ ఉన్నావా వాక్యానికి తల్లి? వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వగలుగుతూ ఉన్నావా? లేదు ఇది నాకు లెక్క లేదులే, ఒక మనిషి మాట మాట్లాడినట్టు ఈరోజు నువ్వు అనుకుంటూ ఉన్నావు వాక్యాన్ని. నీ అధికారికి నువ్వు విలువిస్తూ ఉన్నావు, నీ తండ్రికి నువ్వు విలువిస్తూ ఉన్నావు, నీ తల్లికి నువ్వు విలువిస్తూ ఉన్నావు, నీ పైన పెద్దలకు విలువిస్తూ ఉన్నావు. వాక్యానికి విలువ ఇవ్వగలుగుతూ ఉన్నావా? అయినట్టు ఉన్నారు. నీ వాక్యము జీవం ఉంటుంది. హల్లెలూయా! ఆ వాక్యం నువ్వు గ్రహించినట్లయితే, విధేయత చూపినట్లయితే అదేమి చేస్తుందో తెలుసా? అది నీలో జీవం ఉంచి చనిపోయిన తర్వాత వాక్యాకాశానికి నడిపించేది వాక్యము. హల్లెలూయా! ఈ వాక్యమునికి ఏ విధముగా కనబడుతూ ఉంది? ఒకటి ప్రశ్న, ఏ విధంగా నువ్వు గ్రహించగలుగుతూ ఉన్నావు? అనేక మంది ప్రవక్తలు, అనేక మంది అభిషక్తులు, అనేక మంది రాజులు ఈ వాక్యాన్ని గ్రహించారు. ఈ రాత్రికాల సమయంలో వాక్యాన్ని ఏ విధముగా నువ్వు గ్రహించగలుగుతూ ఉన్నావు? మొట్టమొదటగా దేవాంతి దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా ఆయన స్వరముతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యము ఎలాంటిది తెలుసా? అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ పత్రికలో మాట్లాడుతున్నారు. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. 4వ అధ్యాయము 12వ వచనంలో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూర్ఖులను విభజించినట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను. ఏమిటయ్యా రెండంచులు అంటే? ఒక అంచు నీ ప్రాణ ఆత్మలను వేరు చేస్తూ ఉండట. హల్లెలూయా! నీ ప్రాణము, నీ దేహము కలిసిపోయింది అంటే పాపముతో నిండిపోయింది. కాబట్టి ఈ శరీరమును, అంతేకాదు నీ యొక్క ప్రాణమును వేరు చేసేది ఏమిటో తెలుసా? ఈ ఖడ్గము వేరు చేస్తూ ఉంది. ఏ విధంగా తెలుసా? ఆత్మ రూపములోనికి వెళ్ళి, వాక్యము ఆత్మ రూపములోనికి వెళ్ళి ఏమి చేస్తుందయ్యా? ఇదిగో శరీరమును, ప్రాణమును వేరు చేస్తూ ఉందట. ఏ విధంగా తెలుసా? శరీరంలో ఉన్న పాపమును ఏం చేస్తుంది? వేరు చేస్తుంది. ఆ శరీరంలో ఉన్న ఆ పాపమును విడిచిపెట్టే విధంగా అబ్రహాము ఏ విధంగా అయితే ఆ దేశమును విడిచిపెట్టాడో, అపోస్తలుడైన పౌలు గారు ఏ విధంగా పాపమును విడిచిపెట్టారో, తలంపులను విడిచిపెట్టారో, ఆ విధముగా ప్రాణ, ఆత్మ, దేహములను ఇది ఏమి చేస్తుందంటే ఒక ఖడ్గము, ఒక అంచు విడతీస్తూ ఉందట. రెండవదిగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు, ఇది ఎముకలలోనికి దూరి ఏమి చేస్తుందయ్యా? హృదయ తలంపులను ఏం చేస్తుంది? మార్చివేస్తూ ఉంది. హల్లెలూయా! హృదయము ఘోరమైనది. ఈ హృదయములోనికి దూరి వారి యొక్క చెడ్డ తలంపులను, ఆ కపటమైన తలంపులను, ఆ పాప తలంపులను, ఆ పాప శరీరాస, నేత్రాస, ఆ జీవపు డమము తలంపులను ఏమి చేస్తూ ఉందంటే ఇది మార్చి వేస్తుందని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా! ఎవరికి మార్చిందయ్యా అంటే ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారిని మార్చడం జరిగింది. ఆయన అంటూ ఉన్నారు ఏమిటో తెలుసా? నేను జీవించేది నేను కాదు, కానీ నాలో ఉన్న క్రీస్తే. విడదీసింది వాక్యము. ప్రాణ, ఆత్మ, దేహములను విడదీసింది. శరీరం యొక్క తలంపులను, ఆత్మ యొక్క తలంపులను, చెడ్డ తలంపులను, హృదయంలో చెడ్డ తలంపులను ఏమి చేసిందంటే విడదీసి పక్కన పెట్టింది. హల్లెలూయా! ఆయన అంటూ ఉన్నారు, చావు అయితే నాకు లాభం అని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకయ్యా ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నారంటే ప్రాణాత్మ దేహములను విడదీసింది.
ఏమిటయ్యా వాక్యము? మనుషులతో దేవాది దేవుడు ఏ విధముగా మాట్లాడతాడంటే, ఒకటి ఆయన ప్రత్యక్షమై మాట్లాడతాడు, రెండవదిగా ఏమిటంటే ఆయన స్వరము ద్వారా మాట్లాడే దేవుడు. ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, అందరితోనూ మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు అపోస్తలుడైన పౌలు గారితో ఎవరున్నారో తెలుసా? కొంతమంది సైనికులు ఉన్నారు. అదే వాక్యము వారికి వినిపించింది, అదే వెలుగు వారికి కనిపించింది, కానీ వారు లెక్క చేయలేదు, లెక్క చేయలేదు. ఈరోజు ఆ విధముగా మీకు వాక్యము వినబడిన లెక్క చేయలేని స్థితిలో మనం ఉంటూ ఉన్నాము. వాక్యము రెండంచెలు గల ఖడ్గము, వాక్యము నిర్మలమైనది, వాక్యము అగ్ని వంటిది, వాక్యము జీవము కలది. హల్లెలూయా. రెండవదిగా ఏ విధముగా మాట్లాడుతారంటే, దేవదూతల ద్వారా ఆయన మాట్లాడే దేవుడు. పరిస్థితిని బట్టి, సమయాన్ని బట్టి ఆయన దేవదూతల ద్వారా మాట్లాడతా. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనం ఒక్కసారి చూడండి తల్లి. అంచె దినములందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు, యవ్వనులు దర్శనము కలుగును, వృద్ధులు కలల కందులు. ఏమిటంటే కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారట, రెండవదిగా యవనస్తులు దర్శనము చూస్తారు, వృద్ధులు కలలు కంటారు. ఏ విధముగా తెలుసా? దేవదూతల సహాయముతో. మరియ దగ్గరికి వచ్చి దేవదూత మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటో తెలుసా? ఓ నువ్వు దయా ప్రాప్తురాలా మరియా, నువ్వు దేవుని కృప పొందుకున్నావు, నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించబడి ఇదిగో నువ్వు ఒక కుమారుని కంటావు, ఆ కుమారునికి యేసు అని పేరు పెడతావు. ఏ విధముగా మాట్లాడాడు మరియతో అంటే, దేవదూతను పంపించి దేవాది దేవుడు మాట్లాడడం జరిగింది. హల్లెలూయా. అదే దేవదూత గొర్రె కాపరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటనంటే, మీరు భయపడకండి, లోకమును రక్షించడానికి ఒక కుమారుడు ఈ భూమి మీద జన్మించాడు. హల్లెలూయా. అదే దేవదూత వెళ్ళి యోసేపుతో మాట్లాడుతూ ఉంది. యోసేపు దర్శనమందు యోసేపుతో మాట్లాడుతూ ఉంది. ఓ యోసేపు, ఇదిగో ఆమె మరియా ఇదిగో పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించబడింది. నువ్వు విడిచిపెట్టడానికి చూస్తూ ఉన్నావేమో, నువ్వు వదిలేయడానికి చూస్తూ ఉన్నావేమో, ఆ విధముగా నువ్వు చెయ్యకు. కుమారుడు పుట్టాడు, కుమారుడు పుట్టిన తర్వాత దేవదూత వచ్చి మరలా యోసేపుతో మాట్లాడుతూ, నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, ఐగుప్తులకు నువ్వు ప్రయాణమై వెళ్ళిపో. ఎవరు మాట్లాడుతూ ఉన్నారయ్యా? యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విధంగా తెలుసా? దేవదూతలను పంపించి ఈ మనుషులతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవాది దేవుడు నీతో మాట్లాడాలంటే మొట్టమొదటి ఆయన వాక్యము నీలో ఉండాలి, నిర్మలమైన హృదయము నీలో ఉండాలి. ఇదిగో ఆ వాక్యము అగ్ని వంటిది కాబట్టి ఆ అగ్ని అంటే ఆసక్తి నీలో ఉండాలి. హల్లెలూయా. అప్పుడే నువ్వు దేవదూతల యొక్క స్వరము వింటావు, నువ్వు దర్శనాల్ని నువ్వు చూస్తూ ఉంటావు. యాకోబు దర్శనము పొందుకున్నాడు. ఇదిగో ఆయన ఆ యొక్క తండ్రి ఇంటి దగ్గర నుంచి పద్దరామము వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉంటే భయము కలిగి పడుకొని ఉన్నాడు ఆ అడవిలో. దేవదూతని దర్శనంలో చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూత వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు భయపడకు, హల్లెలూయా, నేను నిన్ను ఆశీర్వదిస్తా. కానీ దర్శనము పొందుకున్నాడు, దర్శనము కలిగి ఉన్నాడు, దేవాది దేవుని స్వరము విన్నాడు. కానీ 21 సంవత్సరములు మర్చిపోయి తిరుగుతూ ఉన్నాడు, మర్చిపోయాడు. కానీ ఒకానొక దినాన దేవాది దేవుడు అతన్ని పట్టుకున్నాడు. హల్లెలూయా, నేను ఆశీర్వదిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు అనేక దర్శనములు నువ్వు కలిగి ఉన్నా, దర్శనము తప్పి తిరుగుతూ ఉన్నావు, దేవాది దేవుని స్వరము తప్పి తిరుగుతూ ఉన్నావు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు, దేవదూతలు స్థానించి దేవదూతల ద్వారా మాట్లాడినప్పుడు, నీకు బుద్ధి చెప్పినప్పుడు, దర్శనము ద్వారా ఆయన దేవదూతలను పంపించి నిన్ను హెచ్చరించినప్పుడు, కళ్ళ ద్వారా దర్శనము ద్వారా ఆ దర్శనాన్ని యాకోబు మర్చిపోయి తిరుగుతూ ఉన్నావు. షద్రకు మేషకును అగ్నిగుణములో వేసినప్పుడు ఆ నెబుకద్నెజరు మాట్లాడుతూ ఉన్నాడు, 4వ వ్యక్తి ఎవరు? ఇతను ఏ విధంగా ఉన్నాడు తెలుసా? దేవదూతల స్వరూపము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు
దేవదూత స్వయంగా అగ్నిలోనికి దిగింది, అగ్నిగుండంలోనికి దిగింది. అంతేకాదు దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రత్యుత్తరం రావడం లేదు యెహోవా దేవుని దగ్గర నుంచి. ఏమి జరిగిందో తెలుసా? ఆ ఉత్తరాన్ని మరలా ఆ యొక్క సాధనతో యుద్ధం చేసి ఆ యొక్క జవాబును మరలా దేవదూత తెచ్చిన లేఖనము సెలవిస్తూ ఉంది. రాత్రికాల సమయంలో అనేక రీతిలుగా దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన ప్రత్యక్షమై మాట్లాడతా, రెండవదిగా స్వరము ద్వారా మాట్లాడతా, అంతేకాదు ఈనంటూ ఉన్నారు మూడవదిగా ఏమిటి అని అంటే దేవదూతల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అనేక మంది దర్శనాలు దేవాది దేవుడు చూపించి ఉంటాడు. దర్శనం ద్వారా హెచ్చరించి ఉంటాడు. దర్శనం ద్వారా నీ జీవితంలో కలిగేవి ఆయన చూపిస్తూ ఉంటాడు. దానికి విధేయత చూపుతూ ఉన్నావా, లేదా మర్చిపోయి తిరుగుతూ ఉన్నావా? చిన్న సాక్ష్యము, మా టీచర్ గారికి హెప్సిబా గారికి మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవాది దేవుని దర్శనము ఆమె చూస్తూ ఉందట. వెంటనే తెల్లవారుజాము లెగిసిపోయి కన్నీటితో వచ్చి నాతో మాట్లాడుతూ ఏమిటంటే, ఎవరో ప్రసన్న అంట నీ జీవితంలోనికి రాబోతూ ఉంది, ప్రసన్నకి ఎక్కువ విలువిస్తూ ఉన్నామని దేవాది దేవుడు దర్శన రూపం ద్వారా పేరుని చూపించారట. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో ఎవరు ఉన్నారు ప్రసన్న అంటే నా చెల్లి ఉంది. అయ్యో నా చెల్లికి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నానా దేవాది దేవుని కన్నా అని ప్రార్థనలో కనిపెట్టడం జరిగింది. ఉంటూ ఉంటే ప్రార్థన చేసుకుంటూ ఉంటే అక్క ఫోన్ చేసింది. అక్క ఈ విధముగా హెప్సిబాగా చూపించారు దర్శనము. ఏమిటి ఈ యొక్క కళాభావము, ఏమిటి ఈ దర్శన భావం అని అంటే, నేను అనుకుంటూ ఉన్నాను అక్క ఆ చెల్లి పేరు ప్రసన్న కాబట్టి నేను రాబోయే కాలంలో ఏదైనా చెల్లికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానా దేవాది దేవుని కన్నా అని అక్కతో మాట్లాడుతూ ఉంటే అక్క ప్రార్థన చేసి చెప్పింది. ఏమిటో తెలుసా? చెల్లి కాదు, ఎవరో ప్రసన్న నీ జీవితంలోకి రాబోతుంది కాబట్టి ఎక్కువ ప్రార్థనలో ఉండమని చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూపించింది వ్యర్థము కాలేదు, ఆ దర్శనము వ్యర్థము కాలేదు. 2 రోజులు పోయిన తర్వాత నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఎవరమ్మా నువ్వు? ఎవరనంటే నీ బిఈడి క్లాస్మేట్ ని, నీతో నేను చదువుకున్నానని చెప్పి మాట్లాడుతూ ఉంది. ఎంతో ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంది. వెంటనే నాకు అర్థమైంది, అయ్యో దర్శనము చూపించావు. హల్లెలూయా. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి ఫోన్ కట్ చేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టా. హల్లెలూయా. ఆమె నా స్నేహితురాలే, కానీ ఆమె నాతో చదువుకోలే, కానీ దేవాది దేవుడు నాతో మాట్లాడిన తర్వాత, ఆయన వాక్యము ద్వారా, ఆయన దర్శనము ద్వారా నాతో మాట్లాడిన తర్వాత నేనేమి చేయాలో తెలుసా? విధేయత చూపాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధముగా ఆ కీడి నుంచి, ఆ విధముగా ఆ లోక మనుషుల నుంచి దేవాది దేవుడు నన్ను తప్పించాడు. హల్లెలూయా. అదే విధముగా అనేక సార్లు దేవాది దేవుడు దేవదూతలను పంపించి కళల ద్వారా, దర్శనముల ద్వారా అనేక రీతిగా దేవాది దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు ఆ విధముగా నువ్వు జీవించగలుగుతూ ఉన్నావా, లేదా పాత జీవితంలోనికి వెళ్ళిపోతూ ఉన్నావా? తల్లి, మొట్టమొదటిగా ఆయన ప్రత్యక్షమై మాట్లాడతారు. రెండవదిగా ఆయన దేవదూతలను పంపించి నీతో మాట్లాడతారు. దావీదు గారు అంటూ ఉన్న వాక్యము నిర్మలమైనది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము నిర్మలమైనది. తల్లి, అందరూ ప్రార్థన చేస్తున్నారు.